జగన్మోహన్ రెడ్డికి పిడుగులాంటి వార్త. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తే ఉండకూడదని జగన్ కోరుకుంటే పొత్తే కాదు, ఏ సీట్లలో పోటీ చేయాలి, ఏ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేయాలి కూడా ఫైనల్ అయిపోయింది. అసలు తెలుగుదేశం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, జనసేన ఎన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెడుతోంది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకుంటున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడితే తనకి డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి, కనీసం 20-30 స్థానాలు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడుతుందని తెలుసు. అందుకే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, పార్టీల మధ్య చిచ్చు పెట్టి ఈ 2 పార్టీల మధ్య పొత్తు లేకుండా చేద్దాము అనుకున్నాడు. అయితే ఈ 2 పార్టీలు ఏ పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేయాలో కూడా ఫైనల్ అయిపోయింది. ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలి, తెలుగుదేశం ఏ స్థానాల్లో పోటీ చేయాలి, జనసేన పార్టీ ఏ స్థానంలో పోటీ చేయాలి, ఏ జిల్లాలో ఎన్ని సీట్లు ఏ పార్టీ తీసుకోవాలి, ఎన్ని ఎంపీల్లో జనసేన పోటీ చేయాలి, ఏ ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి అనేటువంటిది ఫైనల్ అయిపోవడంతో, వాటిని ప్రజలకి తెలియజేసేటువంటి పరిస్థితి రావడంతో, ఈ 2 పార్టీలు అనౌన్స్ చేసేటువంటి పరిస్థితి రావడంతో జగన్మోహన్ రెడ్డి ఊహించలేదు. ఏదో ఒక దశలో ఈ పొత్తుని బ్రేక్ చేయాలి అని ఆశించాడు. అందుకే పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టాడు. నువ్వు అన్ని సీట్లు ఇడుగు, ఇన్ని సీట్లు అడిగని నీకు సీఎం పదవి లేదన్నాడు. కాపుల్లో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. కొంతమంది తన తొత్తులను అడ్డం పెట్టుకొని ముద్రగడ్డనో లేకపోతే ఆయన జోగయ్య ఉంటాడు, ఆయన్నో అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ రెచ్చగొడదామనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరాచకవాది పరిపాలనని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలంటే అది తెలుగుదేశంతో కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుందని తెలుసు. అందుకనే తను మొదటి రోజు నుంచి ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ అతను ఒకే మాట మీద ఉన్నాడు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ విషయంలో సీట్ల విషయంలో డిస్టర్బెన్స్ చేద్దాము, 70 చేయాలి, 80 చేయాలి, 60 చేయాలి, ఎన్ని తీసుకోవాలి, తన బలం ఎంత, తను ఎన్ని చోట్ల పోటీ చేయాలి, తన ఆలోచన ఏంటో పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ ఉంటుంది. ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఏం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి ఒక క్లారిటీ ఉంటుంది. ఇద్దరూ కలిసి ఈరోజు సుదీర్ఘంగా ఉండవల్లి నివాసంలో భేటీ అవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నివాసానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, జనసేన అధినేత. ఇద్దరూ కలిసి గతంలో హైదరాబాద్లో వాళ్ళిద్దరు సంక్రాంతి సందర్భంలో భేటీ అయినప్పుడే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ ఉండవల్లిలో కూడా కలిసి వాళ్ళిద్దరు భేటీ అవ్వడం జరిగింది. ఎన్ని స్థానాలు రావాలనేది ప్రాథమికంగా నిర్ణయించుకున్నప్పటికీ కొన్ని చోట్ల ఖచ్చితంగా బలమైనటువంటి అభ్యర్థులు ఉన్న చోట, లేదంటే సామాజిక సమీకరణాల నేపథ్యంలో 1-2 సీట్ల విషయంలో వీళ్ళు పట్టుబడతారు. అటు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది 2 పార్టీలకు కూడా. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, నాయకులు అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ గందరగోళాలు ఏవో పెద్దగా జరిగిపోతాయి. వాటిని అడ్డం పెట్టుకుని ఏదో రాజకీయం చేద్దాం, ఏదో పీకేద్దాం, పొడి చేద్దాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేతకి, జనసేన పార్టీ అధినేతకి చక్కని సమన్వయం ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో క్లారిటీ ఉంది. ఎవరు చిచ్చు పెట్టాలనుకున్నా, ఎవరు పుల్లలు పెట్టాలనుకున్నా అది జరగదు. అందుకే ఇవాళ కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి. జనసేన పార్టీకి 15 సీట్లు అయినా వాళ్ళని రెచ్చగొట్టడానికి, లేదంటే జనసేన పార్టీకి 70 సీట్లు, 60 సీట్లు అని చెప్పి తెలుగుదేశం శ్రేణుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఎన్ని స్థానాలు అనేది దాదాపుగా ఏ స్థానాల్లో ఎన్ని స్థానాలే కాదు, ఎక్కడెక్కడ జనసేన అభ్యర్థులు, ఎక్కడెక్కడ తెలుగుదేశం అభ్యర్థులు అనేది కూడా వీళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఎక్కడైనా వాళ్ళ అభ్యర్థులు వీక్గా ఉన్న చోట ఇచ్చుపుచ్చుకునేటువంటి ధోరణి కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ జనసేనకి పొత్తులు ఆ సీటు ఇవ్వాల్సి వస్తే, సరైనటువంటి అభ్యర్థి లేడు అనుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన సలహాలు, ఆయన యొక్క సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కోఆర్డినేషన్ 2 పార్టీల అధినేతల మధ్య ఉన్నది చాలా చక్కని సమన్వయం. కాబట్టే తెలుగుదేశం జనసేన పొత్తు తర్వాత అనేక సర్వేలు బయటకు వచ్చాయి, ప్రశాంత్ కిషోర్ సర్వేతో సహా. ఇవన్నీ కూడా 135 నుంచి 155, 160 స్థానాల దాకా, అంటే వేవును పట్టి ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం ఉంది. కాబట్టి మొత్తం వైసీపీ పరిస్థితి ఎత్తిపోయేలా ఉంది. ఆ పార్టీకా ఎంపీ క్యాండిడేట్లకు దిక్కులేదు, ఎమ్మెల్యే క్యాండిడేట్లకు దిక్కులేదు. ఎక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఎక్కడికి మార్చడం, ఆ మారిన వాళ్ళు కొంతమంది తెలుగుదేశంలో, కొంతమంది జనసేనలోకి. ఇవాళ జనసేనలోకి మచిలీపట్నం ఎంపీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు బాలశౌరి జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు జనసేన తెలుగుదేశం పార్టీతో ఆయన కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. జనసేన తెలుగుదేశంతో, వైసీపీతో 4 సంవత్సరాలుగా ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి, నసరాపేట నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికేమో అభ్యర్థులే దొరకనటువంటి పరిస్థితి, తెలుగుదేశం జనసేనకేమో ఒక్కో స్థానానికి 4 నుంచి 5 పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ పార్టీలు గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటమి వైపు వెళ్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ జగన్కి అభ్యర్థులకే దిక్కులేనటువంటి పరిస్థితి వచ్చేసింది. అయినప్పటికీ ప్రజలు ఇంకా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టి, భయపెట్టో, బెదిరించో, తన కులం అధికారులను పెట్టుకోనో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం.
కొంతమంది కలెక్టర్ని, కొంతమంది ఎస్పీలని, తన సామాజిక వర్గం వాళ్ళని, తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని తనకు అనుకూలమైన విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవటం. సరే, ఇవన్నీ ఎన్నికల కమిషన్ పరిగణిస్తుంది, పరిశీలిస్తుంది. అచ్చెన్నాయుడు గారు దీని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకుంటాయి, వాళ్ళకి బొక్క పడుతుంది. అయితే ఇవాల్టి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ భేటీ చాలా కీలకమైనటువంటి భేటీ. ఎన్ని స్థానాలు, ఏ స్థానాలు, ఆల్మోస్ట్ రెండు పార్టీలు కూడా అభ్యర్థుల విషయంలో, సీట్ల విషయంలో తుది రూపు ఇచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఇక నిద్ర పట్టదు.